ఇలాకాలో కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి నెలకొందా? ఆ మాజీ ఎమ్మెల్యే అడుగులు ఎటువైపు? 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేకని ఊగిసలాటలో ఉన్నారా? పెత్తనం చెలాయిస్తున్న మరో మాజీ ఎమ్మెల్యేతో ఆయనకు పొసగడం లేదా? మాజీల మధ్య సయోధ్య సాధ్యమయ్యేలా లేదా? ఇది ఏ నియోజకవర్గానిది రాజకీయం? 2023 ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా వీచిన జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. గద్వాలతో పాటు అలంపూర్లో కారు దూసుకుపోయింది. అలంపూర్లోనైతే రాజకీయాలతో సంబంధం లేని ఓ సామాన్యుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో కూడా టికెట్ ఆయనకేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఉపాధి హామీ పథకంలో ఉద్యోగిగా పనిచేస్తున్న విజయుడికి అలంపూర్ అసెంబ్లీ టికెట్ కేటాయించింది బీఆర్ఎస్. డాక్టర్ అబ్రహంని పక్కన పెట్టడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్టు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. 2 పర్యాయాలు గెలిచిన అబ్రహంపై పార్టీ శ్రేణులు అటు ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని, దీనికి తోడు అబ్రహం తనయుడి వ్యవహార శైలి పార్టీకి మచ్చ తెచ్చేలా ఉందనే ఆరోపణలు అలంపూర్ నియోజకవర్గంలో గుప్పుమన్నాయి. దీంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా డాక్టర్ అబ్రహంని తప్పించి విజయుడికి టికెట్ కేటాయించారు. దీంతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని అలంపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విజయుడికి టికెట్ రావడంలో ఆయన గెలుపులో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు ప్రచారం జరిగింది. అబ్రహంని పక్కన పెట్టేలా వెంకట్రామిరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారని అప్పట్లో చెప్పుకున్నారు. 2023 ఎన్నికల తర్వాత డాక్టర్ అబ్రహం బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్లో చేరారన్న మాటే గాని ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో అబ్రహం జాడ లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు ఏదైనా పదవి ఇస్తారని ఆశించిన డాక్టర్ అబ్రహంకి నిరాశే మిగిలింది. దీంతో పాటు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలో చేరిన సంపత్ కుమార్ ఆధిపత్యంలో తాము ఉనికి కోల్పోయే పరిస్థితి ఉందని డాక్టర్ అబ్రహం లోలోన మదన పడుతున్నారట. నియోజకవర్గంలో తన మాట చెల్లడం లేదనే ఆవేదనతో ఉన్నారట అబ్రహం. అనవసరంగా పార్టీ మారారని అనుచరులతో ఆవేదనలు చెప్పుకుంటున్నారట. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని రాష్ట్ర అధినాయకత్వం పలుమార్లు మాజీ ఎమ్మెల్యే అబ్రహంని అలర్ట్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కానీ సంపత్ కుమార్ నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరించడంతో పాటు అధికార షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారన్న ప్రచారం సైతం అలంపూర్లో ఉంది. అలంపూర్లోనే కాకుండా గద్వాల నియోజకవర్గంలో కూడా సంపత్ చక్రం తిప్పుతున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. రాష్ట్ర మంత్రులు జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించే సమయంలో సంపత్తో సంప్రదిస్తుండడం దీనికి నిదర్శనమని చెప్పుకుంటున్నారట. దీంతో పాటు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవికి ధీటుగా 2 నియోజకవర్గాల్లో సంపత్ కుమార్ తన హవా కొనసాగిస్తున్నారట. ఒకే వరలో 2 కత్తులు ఇమడవన్నట్లు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉండడంతో అలంపూర్ కాంగ్రెస్లో అనిశ్చితి ఏర్పడింది. సంపత్ కుమార్ ఉన్నంత వరకు కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యం ఉండదని గ్రహించిన డాక్టర్ అబ్రహం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోవడంతో డాక్టర్ అబ్రహం కూడా అదే ఆలోచనలో ఉన్నారట. బీజేపీ నాయకత్వం కూడా డాక్టర్ అబ్రహంని స్వాగతించినట్టు చెబుతున్నారు. అయితే అలంపూర్లో బీజేపీ బలపడే అవకాశం ఉందో లేదోనన్న ఆలోచనలో ఉన్నారట అబ్రహం. కమలం పార్టీ నీడనైనా రాజకీయంగా తనకు ఉనికి ఉంటుందో లేదోనని తర్జన భర్జన పడుతున్నారట. అలంపూర్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన క్యాడర్ లేకపోవడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట ఎక్స్ ఎమ్మెల్యే. బీజేపీలో చేరితే భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశాలుంటాయో లేదోనన్న సందేహంతో 1 అడుగు ముందుకు 10 అడుగుల వెనక్కు అన్న డైలమాలో అబ్రహం ఉన్నారంటున్నారు. ఏదేమైనా మాజీ ఎమ్మెల్యే రాజకీయంగా గందరగోళంలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఆయనకు లాభమేమీ ఉండదనే చర్చ జరుగుతోంది. మరి మాజీ ఎమ్మెల్యే కండువా మారుస్తారో, ఎప్పటికైనా కాలం కలిసొస్తుందని కాంగ్రెస్తోనే కొనసాగుతారో చూడాలి.